నేను జీవితంలో చాలా వెనకబడిపోయాను. ఎంతో మంది నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. మీరెలా ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అయిపోయి మీరు మాత్రం ఇంకా ఒంటరిగా మిగిలిపోయి ఉంటే నేను జీవితంలో వెనకబడిపోయాను అనిపిస్తుంది. మీతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవిస్తుంటే వీళ్ళంతా నన్ను దాటి ముందుకు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇలా వెనక్కి ఉండిపోయాను అనిపిస్తుంది. మీ స్నేహితులంతా వ్యాపారాలు చేసి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు చేరుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే మీరు మాత్రం ఎప్పటి నుండో పనిచేస్తున్న చోటే ఉండి చాలని జీతంతో బ్రతుకుతుంటే జీవితంలో చాలా వెనకబడిపోయానని అనిపిస్తుంది. మీరు చూస్తుండగానే అందరూ వేగంగా ఎదిగిపోయి మైల్ స్టోన్స్ చేరుకున్నారనిపిస్తుంది. చాలా సులభంగా వాళ్ళంతా జీవితంలో సక్సెస్ అయిపోయారనిపిస్తుంది. ఈ ఫీలింగ్స్ మైండ్ ని తొలిచేస్తూ ఉంటాయి, మనశ్శాంతి లేకుండా చేస్తాయి, మానసికంగా కృంగదీసేస్తూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది? నిజంగా మనం వెనకబడిపోయామా? ఎందుకు వెనకబడిపోయాం? నిజానికి అందరి జీవితం 18 సంవత్సరాల వరకు ఒకేలా కనిపిస్తుంది. అప్పటికి స్కూల్ చదువు పూర్తయ్యి కాలేజీ చదువు ప్రారంభ దశలో ఉంటుంది. అప్పటి వరకు అందరూ దాదాపుగా ఒకే చోట ఒకే రకంగా ఉంటారు. అక్కడి నుండి అసలు జీవితం మొదలవుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్, వేరు కాలేజీలు, వేరు చదువులు. అప్పటి వరకు వారు కన్న కలల్ని నెరవేర్చుకోవడానికి వేరు దారుల్ని ఎంచుకుంటారు. అసలు వాటి అక్కడే మొదలవుతుంది. ఎవరు ఎంత ముందుకు వెళ్ళగలరో, ఎవరు ఎంత వెనక్కి ఉండిపోతారో తేలిపోతుంది. ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో అంచనా వేయడానికి ఎలాంటి ఇండికేటర్స్ ఉండవు. స్కూల్లో అయితే ఎవరు బెటర్గా ఉన్నారో, ఎవరు వీక్గా ఉన్నారో తెలుసుకోవడానికి మార్క్స్, గ్రేడ్స్ ఉంటాయి. రియల్ లైఫ్లో అలాంటివి ఏమీ ఉండవు. పైకి కనిపించే కొన్ని ప్రత్యేకాంశాల ఆధారంగా మాత్రమే వాళ్ళ స్థాయితో ఒకరిని ఒకరం పోల్చి చూసుకోగలం, అంచనా వేయగలం. అంటే ఎవరెంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎవరికి ప్రమోషన్ వచ్చింది, ఎవరెన్ని భూములు కొన్నారు, ఎవరికి పెళ్ళయింది, ఎలాంటి కార్లలో తిరుగుతున్నారు, వాళ్ళు కన్న కలల్ని ఎలా నిజం చేసుకున్నారు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం, ఇలాంటి వాటి ఆధారంగా మాత్రమే వాళ్ళు ఏమిటనేది తెలుసుకోగలం. నేను వెనకబడిపోయాను అనుకునే వాళ్ళలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. నిజంగా జీవితంలో ఎవరైతే వెనకబడిపోయి ఉంటారో వాళ్ళు మొదటి వాళ్ళు. ఇక రెండో రకం వ్యక్తుల గురించి చెప్పాలంటే వాళ్ళు నిజంగా వెనకబడి ఉండరు. జీవితంలో ఎన్నెన్నో సాధించి ఉంటారు, ఇంకా సాధిస్తూ సంపాదిస్తూ ఉంటారు. డబ్బు, ఆస్తి, వ్యాపారాలు, కార్లు అన్నీ ఉంటాయి. అయినా నేను వెనకబడిపోయి ఉన్నాను అన్న ఫీలింగ్ తో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఈ 2 రకాల వ్యక్తులకి ఈ వీడియోలో పరిష్కారం చెప్పబోతున్నాను. నిజంగా వెనకబడి ఉన్న చాలా మంది ఈ వీడియో చూస్తూ ఉండి ఉంటారు. వాళ్ళందరికీ పరిష్కారం సూచించే ముందు రెండో రకం వ్యక్తుల గురించి పూర్తి చేస్తాను. రెండో రకం వ్యక్తులు సరైన కారణం ఏమీ లేకుండానే జీవితంలో వెనకబడిపోయి ఉన్నామన్న భావనతో ఉంటారు. మీరంతా ఒక్క క్షణం ఆగి ఈ వీడియో పౌజ్ చేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు లైఫ్లో నిజంగా వెనకబడి ఉన్నారా, లేక మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళను చూసి వాళ్లతో పోల్చుకొని మీరు వెనకబడిపోయానని అనుకుంటున్నారా? సరిగ్గా ఆలోచించండి, సరైన సమాధానం దొరుకుతుంది. మీ సమాధానం అలా పోల్చుకోవడమే అయితే ఇప్పుడు చెప్పబోయేది మీకోసమే. మీరెంత గొప్ప స్థాయికి చేరుకున్నా అక్కడ మీకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వాళ్ళని చూసి నేను వీళ్ళకంటే వెనకబడిపోయాను అనుకుంటారు. కొంతమంది మాత్రమే తమ క్రింద ఉన్న వాళ్ళను చూసి నేను బాగానే ఉన్నాను అని సంతృప్తి పడతారు. పైన ఉన్న వాళ్ళతో పోల్చి చూసుకోవడం అనేది ఒక ముగింపు లేని ఆట. మీరు అంబానీ అంత గొప్ప స్థాయికి చేరుకున్నా కూడా అక్కడితో మీ ఆలోచనలు ఆగవు. ఎందుకంటే అంబానీ కంటే ధనవంతులు ప్రపంచంలో ఇంకా ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ నేను వాళ్ళకంటే వెనకబడిపోయి ఉన్నాను అనుకుంటారు. ఆపకపోతే ఈ ఆలోచన ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మీరు జీవితంలో ఎంతో కొంత సాధించడానికి ప్రయత్నిస్తున్నా మీరు చాలా మంది కంటే ముందున్నారన్న విషయాన్ని గమనించండి. ఎవరో ఖరీదైన కారు కొనుక్కుంటారు. దాన్ని చూసి నేను కారు కొనుక్కోలేకపోయాను, వెనకబడిపోయాను అనుకోవడం సరైన ఆలోచన కాదు. కొంతమంది చిన్న వయసులో, అంటే 16 సంవత్సరాల వయసులో తమ కెరియర్ స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు వచ్చేసరికి సక్సెస్ అయిపోతారు. మీరు 22 సంవత్సరాల వయసులో కెరియర్ స్టార్ట్ చేసి నేను వాళ్ళకంటే వెనకబడిపోయి ఉన్నానని బాధపడనవసరం లేదు. మీరు 22లో స్టార్ట్ చేసి 25 వచ్చేసరికి సక్సెస్ అవ్వడమే కాకుండా మీ ముందు ఉన్న వాళ్ళను దాటుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. మన సొసైటీ ఏవైతే పారామీటర్స్ సెట్ చేసిందో, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం, కారు, ఇల్లు, వీటిని దాటి ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఉన్న సింపుల్ సొల్యూషన్, సొసైటీ సెట్ చేసిన పారామీటర్స్ కి బదులుగా మీరు వేరే పారామీటర్స్ సెట్ చేసుకోండి. దానికోసం ముందుగా మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. నేను నా డైలీ లైఫ్ లో ఎంత సంతృప్తిగా ఉన్నాను, రోజు ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాను, జీవిత భాగస్వామిలో ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, నాకు అండగా ఉండే ఎంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, జీవితంలో ఎదగడానికి ఎంత ఫోకస్ చేస్తున్నాను, కొత్తగా ఏమి నేర్చుకోగలుగుతున్నాను. వీటిని ప్రశ్నించుకొని వీటితో ఎదుటి వాళ్ళను కంపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలా చేసిన రోజు అవసరం లేని విషయాల్ని అనవసరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను వెనకబడిపోయాననుకోవడం మీకు తెలియకుండానే మానేస్తారు. అప్పుడు అక్కడి నుండే మీ అసలైన ఎదుగుదల ప్రారంభమవుతుంది.
ఇప్పుడు రెండో రకం వ్యక్తులు అంటే ఎవరైతే జీవితంలో నిజంగానే వెనకబడిపోయి పదే పదే నేను వెనకబడిపోయానని ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు బాగా శ్రద్ధగా వినండి. మీ వయసు 22, 24 లేదా 26 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇంతవరకు మీ జీవితంలో ఏమీ సాధించి ఉండకపోవచ్చు, కనీసం ప్రయత్నం కూడా చేసి ఉండకపోవచ్చు, ఏ విషయంలోనూ కూడా మీరు సక్సెస్ అనేది చూసి ఉండకపోవచ్చు. మీ జీవితాన్ని ఇంతవరకు సోషల్ మీడియా, క్రికెట్, సినిమాలు, ఫ్రెండ్స్ తో షికార్లు, పార్టీలు లాంటి వాటితో గడుపుతూ సమయం అంతా వృధా చేసేసి ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో మీ జీవితంలో ఏ వయసులో అయినా చూస్తూ ఉండి ఉండొచ్చు. కొంతమంది 18 సంవత్సరాల వయసులో చూడొచ్చు, మరికొందరు 25లో చూడొచ్చు. మీ వయసు ఎంతైనా పర్వాలేదు, వెనకబడి ఉన్న మీరు ముందుకు వెళ్ళడానికి ఆలస్యం కాలేదు. మరొక్కసారి చెబుతున్నాను, మీ వయసు 25 కావచ్చు, 35 కావచ్చు, 40 దాటలేదు కదా. సరే, 40 దాటిందా? 50 దాటలేదు కదా. 50 కూడా దాటేసిందా? అయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు నడవలేని, లేవలేని స్థితిలో అయితే లేరు. ఒంట్లో శక్తి ఉంది, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా. చాలు, మీరు ముందుకు వెళ్ళడానికి అది చాలు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసులో కూడా జీవితాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం చెబుతున్నాను. కొంతమంది చాలా చిన్న వయసులోనే ఉద్యోగపరంగానూ టాలెంట్ ద్వారానూ సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంతవరకు పర్వాలేదు, కానీ చాలా మంది అలాంటి వాళ్ళను చూసి వీళ్ళు ఇంత చిన్న వయసులోనే సక్సెస్ అయిపోయారు, నేను మాత్రం ఇంత వయసు వచ్చినా ఏమీ సాధించకుండా ఉండిపోయాను అనుకుంటూ మనోవేదనకు గురవుతున్నారు. అది చాలా పెద్ద తప్పు. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు 5-6 ఉంటే, సక్సెస్ కాని వాళ్ళు, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 500-600 మంది ఉంటారు. ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ముందు అలా కంపేర్ చేసుకోవడం ఆపేయండి. ఒకవేళ మీరు ఏదైనా స్టార్ట్ చేయడానికి బాగా ఆలస్యం చేసేసాను అనిపిస్తుందా? ఉదాహరణకు మీ వయసు 25 సంవత్సరాలు, ఆలస్యం అయిపోయిందని మీరే ప్రయత్నమూ మొదలు పెట్టకుండా ఉండిపోతున్నారు అనుకుందాం. మరో 2 సంవత్సరాలు గడిచిపోయాక 2 సంవత్సరాల క్రిందట నేను ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే ఈ పాటికి సక్సెస్ అయి ఉండేవాడిది కదా అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎప్పుడో రాబోయే ఆలోచన ఇప్పుడే వచ్చి ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు? మీ ప్రయత్నం ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకొని మీ ప్రయత్నం మొదలు పెడితే మీ జీవితంలో ఊహించలేనంత గొప్ప మార్పు వస్తుందన్నది నిజం. ఏదైతే మీరు చేయగలదనుకుంటున్నారో అదే చేయండి. ముందు చిన్నగా ప్రారంభించండి. తక్కువ సంపాదించినా పర్వాలేదు, దాంతో సంతృప్తిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఆలస్యం మాత్రం చేయకండి. మీ ప్రయత్నం చూసి పక్కన ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. అటు ఇటు చూడకండి. మీ ఫోకస్ మొత్తం మీరు చేసే పని మీద పెట్టి సూటిగా ముందుకు సాగండి. 6 నెలల్లో ఖచ్చితంగా దాని ఫలితం కనిపిస్తుంది. మరో 6 నెలల్లో, సరిగ్గా అంటే 12 నెలల్లో మీ చుట్టూ ఉన్న వాళ్లకు, ప్రపంచానికి మీరేంటో అర్థమవుతుంది. ఆఖరిగా 2 మాటలు చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే మీలో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలన్న తపన ఉంది. వెనకబడ్డ మీరు ముందుకు వెళ్ళడానికి మీ దగ్గర సమయం కూడా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమీ చేయకుండా సమయం వృధా చేస్తూ కూర్చుంటే మీరు లేట్ అయిపోయినట్టే, ఇంకా వెనకబడిపోతున్నట్టే. అదే జరిగితే ఇతరులే కాదు, మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోలేరు. అందరూ ముందుకు వెళ్ళిపోతుంటే నేను మాత్రమే వెనకబడిపోయాను అనే ఫీలింగ్ చాలా భయంకరమైనది. రోజు రోజుకు మానసికంగా కృంగదీస్తూ ఏదో ఒక రోజు జీవితం నాశనం కావడానికి కారణమవుతుంది. అందుకే ఇంతవరకు చెప్పింది బాగా అర్థం చేసుకుని ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి. మీ జీవితం మీ ఇష్టం. మంచి నిర్ణయం తీసుకోండి.